అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతోందని అనంతపురం నగర మేయర్ వాసిం అన్నారు. తెలుగుదేశం పార్టీ నిత్యం ఆరోపణ చేయడం తప్ప ఏదైనా ఉంటే నిరూపించడం వారికి చేత కాదన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు చేసి ఉంటే అధికారం మీదే ఉంది కదా, ఎందుకు నిరూపించలేకపోతున్నారు? వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్లో 17 మెడికల్ కళాశాలలో పోలవరం రైతు సమస్యలు, విశాఖ ఉక్కు మార్గదర్శక కుంభకోణం గురించి ప్రస్తావిస్తే ఆయన స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు అంటూ ఎంపీలు వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి మోదీతో పాటుగా ఎంతో మంది సభ్యులు ఉన్నారని, అక్కడ మిథున్ రెడ్డి ఏం మాట్లాడారో అందరికీ కనిపిస్తోందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆరోపణలు మాని సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉంటారు. ఎప్పుడు ప్రజల సమస్యలపై పోరాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్రంలో ఏ విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి మనం అందరూ గమనించాలి. నిన్నటి రోజు మనం చూసుకుంటే మిథున్ రెడ్డి గారు ఎంపీ గారు యూనియన్ బడ్జెట్లో ఆయనకు అవకాశం వచ్చింది. రాష్ట్ర తరపున ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యల్ని పార్లమెంట్లో అందరూ ఉంటారు, మోదీ గారు ఉంటారు, ప్రధానమంత్రి మోదీ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని కట్టుదిద్దుతారనే ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారు ఆయన రాష్ట్ర సమస్యలని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో దాదాపు కొన్ని రోజుల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి కొన్ని ఎల్లో మీడియాల్లో ఆయన పైన ప్రతిరోజు ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రతిరోజు మీరు ఆరోపణలు చేయడానికన్నా ఏమైనా ఉంటే రుజువు చేయండి. మీరు రుజువు చేసి మాట్లాడితే బాగుంటుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. నిన్నటి రోజు జరిగిన సంఘటన మనం చూసుకుంటే ఢిల్లీలో మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రజల సమస్యలపైన మాట్లాడిన విషయం మనం అందరూ కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు కూడా మనం అందరం చూసాం. అదేవిధంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇంజనీరింగ్ కానివ్వండి, ఎంబీబీఎస్ కానివ్వండి, వాళ్ళకి చదువు కోసం ఇబ్బంది ఉండకూడదని చెప్పే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసుకురావడం కూడా జరిగింది. దానికి 2 అడుగులు ముందుకేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో క్రమం తప్పుకోకుండా ఫీజు రియంబర్స్మెంట్ జమ చేసిన ఘనత కూడా ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పేద విద్యార్థులు డాక్టర్లు అయితే పేదోళ్ళకి చాలా ఉపయోగపడతారనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 కొత్త మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చిన ఘనత కూడా దేశ చరిత్రలో ఉన్నారంటూ కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక ఈ 17 మెడికల్ కాలేజెస్ని కూడా ఏ విధంగా వీళ్ళు ఆపేసిన విషయం కూడా మనం ఒకసారి కూడా గమనించాలి. ఇదే ఇష్యూని కేంద్ర దృష్టికి తీసుకెళ్తే పార్లమెంట్లో అందరూ ఉంటారు, ప్రధానమంత్రి గారు ఉంటారని చెప్పేసి మిథున్ రెడ్డి గారు దీనిపైన కూడా మాట్లాడడం తప్ప అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. మరి ఇంకో విషయం చూసుకుంటే మార్గదర్శి దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణం అని చెప్పేసి దీన్ని మీరు వదిలేశారని చెప్పేసి మిథున్ రెడ్డి గారు అక్కడ ప్రశ్నిస్తే ఇది కూడా తప్ప అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా పోలవరం సంబంధించి పోలవరం ఎత్తు తగ్గకూడదు, తగ్గిస్తే మనం దాదాపుగా 30,000 కోట్లు నష్టపోతామని చెప్పి కూడా మిథున్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఆయన రైతుల పక్షాన మాట్లాడడం తప్ప అని కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రానికి రైల్వే జోన్కి సంబంధించి అన్యాయం జరుగుతోంది. ఇది కూడా కూటమి ప్రభుత్వం ధ్యాస పెట్టాలా, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన మాట్లాడాలని చెప్పి ఉద్దేశంతో
మిథున్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పటి నుంచి కూడా దీనికి వ్యతిరేకంగా కూడా చెప్పడం తప్ప అని కూడా మిథున్ రెడ్డి గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి పైన వస్తున్న ఆరోపణలను చూసి మిథున్ రెడ్డి గారు సహించలేక నిన్నటి రోజున పార్లమెంట్లో మాట్లాడినారని చెప్పి అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంపీలు మాట్లాడడం ఏ విధంగా సమంజసం కూడా ఒకసారి ప్రజలను కూడా గమనించాలి. ప్రజల సమస్యలు, ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇష్యూస్ పైన పార్లమెంట్లో అందరూ ఉంటారు, పెద్దలు ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు, అనేక మంది మంత్రులు ఉంటారు, కేంద్ర మంత్రులు ఉంటారు, ఎంపీలు ఉంటారు. ఇది దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అన్యాయాలు ఏ విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన అందిస్తున్నారో వాళ్ళ దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో అన్నీ మాట్లాడితే ఏదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చేస్తున్న ఆరోపణలు ఆయన అక్కస్తో మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడుతానంటే ప్రజలు ఏ విధంగా దీన్ని తీసుకోవాలని కూడా ఒకసారి ప్రజలను కూడా గమనించాలి. అధికారం మీదుంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నారు, అధికారులు మీ వాళ్ళే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిజంగా అక్రమాలు చేసింటే కన్నా నిరూపించండి. మీరు ఊరికే ఏదో ప్రతిరోజు ఆయన గురించి మాట్లాడడం ఇది మంచిది కానీ తెలియజేసుకుంటూ మిథున్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల వైపు ఉంటారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వైపు పోరాటం చేస్తారని తెలియజేస్తుంటాను.